హాయ్ వెల్కమ్ టు లాస్ట్ బెంచెస్ హబ్. స్టాటిక్ జీకే అనేది ఓషియన్ లాంటిది. ఒక ఇద్దరు పర్సన్స్ కనుక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వెళ్తే జీకేలోకి అసలు ఏ టాపిక్ వస్తుంది, ఏ టాపిక్ రాదు అని చెప్పుకుంటూ వెళ్తే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్టు. సో అంత కన్ఫ్యూజన్ అనేది ఉండడం జరుగుద్ది. సో అలాంటి జీకేలో మనం ఒక 100 టాపిక్స్ని జీకేలో చెప్పుకోవడం జరిగింది. వాటిని చూద్దాం ఈ వీడియోలో. అండ్ అదేవిధంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆయా ఎగ్జామ్ని బట్టి జీకే అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ ప్రజెంట్ వచ్చేసి ఆర్పిఎఫ్కి జీకే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ విధంగా పర్టికులర్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఎంతవరకు చదవాలి అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఏ టాపిక్స్ వస్తాయి అసలు ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. జీకే కంప్లీట్లీ అయిపోయింది. 100 టాపిక్స్, జస్ట్ 100 రూపీస్ ఫర్ 1 year వ్యాలిడిటీ, అంటే పర్ డే 30 పైసా చేంజ్. ఇండియన్ పాలిటీ 100 రూపీస్ కంప్లీట్లీ అయిపోయింది, 1 year వ్యాలిడిటీ. నేను ఇండియన్ పాలిటీ అప్పుడు ఏదైతే చెప్పానో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇండియన్ పాలిటీ మీరు క్వశ్చన్ మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వచ్చు ఇది చదివితే అని చెప్పాను. అదే కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను. జీకే కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు మిస్ చేయరు. ఓకేనా? సో కెమిస్ట్రీ 100 రూపీస్, సైన్స్ స్కూల్ బుక్స్ 100 రూపీస్, అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. రైల్వే కోర్స్ 500 రూపీస్. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వారికి మాత్రం డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే అవుతారు ప్రాపర్గా ఇది చదివితే. సో యాజ్ ఏ ఎక్స్ రైల్వే ఎంప్లాయీగా నేను చాలా బాగా ప్రిపేర్ చేశాను అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. ఓకేనా? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ నేను ఇంకా 4-5 months ఉంది వెళ్ళడానికి గనక, వెళ్ళే లోపు ఒక 3 months మాత్రం ఆర్పిఎఫ్ వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ వీలుంటే ఒక 20 members ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ కావాలనుకున్నారో తెలియజేయండి. టెలిగ్రామ్ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది. ఇక 100 టాపిక్స్ ఏంటి అని కనుక చూస్తే, మొదటగా సౌర కుటుంబము, నెక్స్ట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు, 82.5 degrees తూర్పు రేఖాంశము, కర్కట రేఖ, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అండ్ కంట్రీస్, తీరరేఖ ప్రాంతాలు కోస్టల్ స్టేట్స్, అంతర్జాతీయ భూ సరిహద్దులు, కాంటినెంట్స్ గురించి అన్నిటి గురించి కూడా, ఏషియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా, పర్వతాలు, ఎడారులు, అడవులు, సరస్సులు, జలపాతాలు. మీకు వీడియో లాస్ట్లో చూపెడతాను ఎలా ఉంది కంటెంట్ అనేది కూడా మన క్లాస్లో. జల విద్యుత్ కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణు విద్యుత్ కేంద్రాలు, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్స్, నెక్స్ట్ పక్షుల అభయారణ్యాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఓడరేవులు, జాతీయ పార్కులు, డ్యాము, నదులు ఉపనదులు, నదీ తీర నగరాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, డ్యాన్స్, పెయింటింగ్స్, ఫెస్టివల్స్, గిరిజన తెగలు, సంగీత కళాకారులు, టెంపుల్స్, జాతీయ క్రీడలు, ట్రోఫీలు, క్రీడాకారుల సంఖ్య అండ్ ముఖ్యమైన అవార్డ్స్, వాటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్, అవార్డ్స్ వాటి యొక్క ప్రారంభ విజేతలు, భారతరత్న అవార్డ్స్, ప్రధాన కార్యాలయాలు, డిఫెన్స్ ప్రధాన కార్యాలయాలు, ఐక్యరాజ్య సమితి, ఇస్రో, ముఖ్యమైన తేదీలు, జాతీయ చిహ్నాలు, స్మారక స్థలాల పేర్లు, పుస్తకాలు, రచయితలు, నిర్మాణాలు, మొట్టమొదటి స్త్రీలు, ప్రదేశాలు, వాటి యొక్క నిక్నేమ్స్ మారు పేర్లు, దేశాలు, రాజధానులు మరియు కరెన్సీలు, సమ్మిట్స్, జిఐ ట్యాగ్స్, నీతి ఆయోగ్, నూతన పార్లమెంట్, విస్తీర్ణము, జనాభా, వాటి యొక్క సమాచారము, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రాష్ట్రము, వాటి యొక్క జాతీయ జంతువు, జాతీయ పక్షి, ఫ్లవర్ ఏంటి, ఫ్రూట్ ఏంటి అది, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధానులు, రాష్ట్రాలు, నెక్స్ట్ వ్యాధులు, రెవల్యూషన్స్, ఆవిష్కరణలు, శాస్త్రవేత్తలు, పెంపకాలు, శాస్త్రాలు, అధ్యయనాలు, విటమిన్స్, శాస్త్ర విభాగాలు, అధిపతులు, గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు, భారత జాతీయ కాంగ్రెస్, యుద్ధాలు, అబ్రివేషన్స్, సిక్కు గురువులు, నినాదాలు, యూనిట్స్, పరికరాలు, ఉపాయగాలు, పిహెచ్ స్కేల్స్,
ముఖ్యమైన రసాయన నామాలు, పీరియాడిక్ టేబుల్, సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్రంలో మొట్టమొదటి వ్యక్తులు, బ్యాంకుల యొక్క సమాచారము, రాజ్యాంగము షెడ్యూల్, రాజ్యాంగము భాగాలు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఎమర్జెన్సీ ఆర్టికల్స్, రాజ్యాంగ రచన, అధినేతలు, అర్హతలు, పదవి స్వీకారాలు, తొలగింపులు, యూనియన్ మరియు దాని భూభాగము, ఫండమెంటల్ రైట్స్, అధికార భాషలు, ఇలా 100 టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు తప్పక తీసుకోండి. డెఫినెట్లీ మీరు పెట్టిన రూపాయికి న్యాయం అయితే జరుగుద్ది. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇవి చదివితే చాలా అంటున్నారు, కానీ మీరు అవంతా కూడా చదవలేరండి. టు బి ఫ్రాంక్, మీరు అందులో ఎంత ఎక్కువ చదివితే అంత బెస్ట్. ఓకేనా? మీకు ఇక్కడ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ చాలా ఉంది మీరు ప్రాపర్గా చదివితే. ఓకేనా? సో ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్స్ కనుక చూసినట్లయితే ఈ విధంగా చాలా నీట్గా ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఎన్నో రాత్రులు కష్టపడి ఇష్టంగా ప్రిపేర్ చేసింది ఇది. ఓకేనా? సో ఇది మనకి డ్యాన్స్ ఫామ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ మరొకటి మర్చిపోయాను, ఈరోజు 7 o'clock నుండి మీకు డైలీ టార్గెట్ వీడియోస్ ఉంటుంది. ఈరోజు 7 o'clock నుండి రేపు 7 o'clock లోపు మీరు ఆ పోర్షన్ అంతా కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ రేపు 7 o'clockకి మళ్ళీ నెక్స్ట్ డేది ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే ఉండదు, సండే నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే? ఎందుకంటే మీరు ఫ్రైడే ఈవినింగ్ వరకు చదివేసే ఉంటారు కనుక సాటర్డే అండ్ సండే రివిజన్ చేయాలి కంప్లీట్లీ. ఓకే? సో అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 7 o'clock ఉంటుంది ఎవ్రీడే. మీరు ప్రాపర్గా వీడియోస్ చూస్తేనే నేను ఎక్కువ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది, లేకుంటే నేను నా టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లే. ఓకేనా? రైట్. సో ఇది మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి ఈ విధంగా ఉంది. అండ్ ముఖ్యమైన నదుల సమాచారం గురించి చూసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫెస్టివల్స్, పండగలు కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అండ్ సమ్మిట్స్ కనుక చూస్తే ఈ విధంగా G7 ఏంటి, G20 ఏంటి. ఓకే? మీరు పెట్టిన 100 రూపీస్కి 1000 రూపీస్ అంత న్యాయం జరుగుద్దండి. అండ్ ప్రింట్ ఆప్షన్ లేదు, దానికి గల కారణం కూడా చెప్పాను. చాలామంది స్టూడెంట్ మిస్యూజ్ చేశారు. ఒక్కరు తీసుకొని 100 మందికి షేర్ చేయడం, ఇక మనం కష్టపడలేదు కదా అని ఇష్టం ఉన్నట్టు చేశారు. సో అందుకే ప్రింట్ ఆప్షన్ లేదు, యాప్లోనే చదువుకోవాలి డెఫినెట్లీ. ఓకే? సో నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్ ఈ విధంగా ఉంది. మీకు నేమ్స్ కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉంటాయండి, ఎందుకంటే పెరియార్ అనేది అది మీరు ఇంగ్లీష్లో చదివినా తెలుగులో చదివినా అదే ప్లేస్ నేమ్ కనుక మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ 10th ఇంటర్ ఉంటారు కనుక. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంది. చాలా నీట్గా ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏం అవసరమో అది చదవండి అని చెప్తాను కదా, అదే ఉంటుంది ఇక్కడ. ఓకే? సో మనం ఎక్కువ కంటెంట్ చెప్పుకొని ఎక్కువ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని గంటల క్లాసులు ఉన్నాయి, ఎన్ని వేల గంటల క్లాసెస్ ఉన్నాయని మీ టైం నేను వేస్ట్ చేయనప్పటికీ. ఓకే? సో ఏం అవసరమో అదే చదువుదాం, అంతవరకు ప్రాపర్గా చదివి దాన్ని రివిజన్ చేద్దాం. ఓకేనా? సో రైట్, ఇది నూతన పార్లమెంట్ భవనం గురించి ఈ విధంగా ఉంది. అండ్ మౌంటైన్స్, పర్వతాల గురించి ఈ విధంగా చాలా నీట్గా ప్రిపేర్ చేశాను. డెఫినెట్లీ మీరు పెట్టే 100 రూపీస్కి న్యాయం జరుగుద్ది. భారతరత్న పురస్కారాల గురించి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. సో మీరు మన యొక్క యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కనుక డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే? సో అదేవిధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్. ఆన్లైన్ జస్ట్ ఓన్లీ 50 మెంబర్స్ వరకే అండి, ఆఫ్లైన్ ఓన్లీ మ్యాక్సిమం 20 మెంబర్స్ అంతే. ఓకే? సో మీరు ఒకసారి యాప్లో మెసేజ్ చేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే May 1st నుండి, ఎందుకంటే నేను ఎండ్ ఆఫ్ అక్టోబర్ లేదా నవంబర్లో వెళ్ళిపోతా ఉన్నా. సో May, June, July వరకు మాత్రం నేను మీకోసం కోచింగ్కి టైం స్పెండ్ చేస్తాను. తర్వాత ఎప్పటికీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటూనే ఉంటాయి, అందులో నో వరీస్. ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో చెప్పడమే కనుక సో నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.